ఓజీ సినిమాలో పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ నటిస్తున్నట్లుగా మొదట్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. యంగ్ ఓజాస్ గంభీర పాత్రలో అకిరా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఓజీలో అకిరా లేడని తేలిపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ యంగ్ ఓజాస్ పాత్రలో అకిరా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. మరి అకిరా ఓజీలో ఎందుకు నటించలేదు అంటే అసలు కారణం ఇదే అంటున్నారు. అకిరా నటిస్తాడనుకున్న పాత్రలో నటించిన యువ నటుడు ఆకాష్ శ్రీనివాస్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్న వయసు పాత్ర అకిరా నందన్ తో చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ అకిరా హైట్ కారణంగా కుదరలేదు. వయసుకు తగ్గట్టుగా అకిరా నందన్ ఎత్తుగా ఉండడం వల్ల తెరపై ఆయన పవన్ కళ్యాణ్ కంటే పొడవుగా కనిపించే అవకాశం ఉంది. అందుకే దర్శకుడు టీం ఆ పాత్రను నాకిచ్చారు. ఈ నిర్ణయం వెనక ఎలాంటి ఇతర కారణాలు లేవు అని చెప్పుకొచ్చాడు. మరి అకిరా ఎంట్రీ ఎప్పుడు అంటే రకరకాల చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయనకు మ్యూజిక్ అంటే ఇష్టమని, ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. కానీ హైట్ కారణంగా అకిరా ఓజీ మూవీలో నటించలేదంటే ఖచ్చితంగా త్వరలోనే హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ప్రస్తుతానికైతే ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.